ప్రపంచ బదిరుల దినోత్సవం సందర్భంగా నెల్లూరు టీడీపీ ఆఫీస్లో వాళ్ళ సభ జరిగింది. అజీజ్ భాయ్ అధ్యక్షతన మేమందరం అటెండ్ అయినాం. వాళ్ళకి ఒక ఫంక్షన్ హాల్ కావాలా అంటే ఒక మీటింగ్ హాల్ అనండి, కమ్యూనిటీ హాల్ అనండి కావాలా. దాని విషయంలో నేను ఒక మాట చెప్పా. ఒక 25 lakhs నా తరఫున అజీజ్ భాయ్ రిక్వెస్ట్ చేశాడు. ఒక 25 లక్షలు మినిమం సిఎస్ఆర్ ఫండ్ ఆర్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫండ్స్ కానీ నేను కానీ ఎట్టయితేనేమి మినిమం 25 lakhs ఏర్పాటు చేస్తాం. తర్వాత వాళ్ళకి విపిఆర్ గారు కూడా మీరు స్థలం చూసుకోండి నేను చేస్తానని చెప్పాడంట. అది కూడా విపిఆర్ గారు కూడా డెఫినెట్గా చేస్తాడు. నేను నారాయణ సార్తో శ్రీధర్ రెడ్డి గారితో ఇద్దరితో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఆ స్థలం ఏర్పాటుకు కూడా కృషి చేస్తాం. గవర్నమెంట్ సైటు వాళ్ళని చూస్తే పాపం వాళ్ళల్లో ఉండే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ శారీరకంగా అంత పుష్టిగా ఉన్నోళ్ళు కూడా చాలా చెడు అలవాట్లలో కుటుంబాలని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటారు. వీళ్ళు అటు కాకుండా అంత అంగవైకల్యం ఉన్న నోటి మాట రాకపోయినా సైన్ లాంగ్వేజ్తో వాళ్ళు బతికి వాళ్ళ కుటుంబాలను బతికించుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాం. మా కాకుటూరులో సునీల్ ఉన్నాడు. ఆ సునీల్ మల్లి సునీల్ ఈరోజు ఎస్బీఐలో బ్రాంచ్ మేనేజర్. అది కాకుండా సోషల్ యాక్టివిటీ చేస్తాడు. ఆ గ్రామాల్లో అందరూ ఉన్న నాయకులు అతను ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికైనా సమస్య వస్తే నా దగ్గరికి తీసుకొస్తాడు. ఏదో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నా 1వ తేదీ జీతం తీసుకుంటాం నాకెందుకు అనుకోవటం. 2 చేతులు ఇక్కడ వరకు లేవు, 2 చేతులు అయినా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్. అందుకనే ఏంటంటే నేను ఒకటే చెప్పే వాళ్ళకి, అయ్యా మీరు హ్యాండిక్యాప్డ్ అని మీరు డిజేబుల్డ్ అని మీకు ఆలోచనలే పడలే, మీరు ధైర్యంగా ఉండండి, ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్పా. మా సైడ్ నుంచి ఇంకో మాట కూడా అజీజ్ భాయ్ చెప్పాడు. మీరు ఏదైనా మీటింగ్ కావాలంటే ఈ హాల్లో మీరు ఎప్పుడైనా పెట్టుకోండి, ముందుగా ఇన్ఫామ్ చేయండి అని చెప్పాడు. దాన్ని కూడా మేము అందరం సంతోషంగా స్వాగతిస్తున్నాం. వాళ్ళకి తొందరగా ఒక సైట్ అలాట్ చేయించి వాళ్ళకి ఆ బిల్డింగ్ పూర్తి చేయించేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. గవర్నమెంట్లో కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే అధికారుల దగ్గర కానీ డిపార్ట్మెంట్స్ దగ్గర ఎప్పటికైనా వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసి వాటిని పరిష్కారం చేసుకోవచ్చు అనే హామీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ దినం. ఈ సైన్ లాంగ్వేజ్ ఈరోజు దాదాపు ప్రపంచంలో 7 నుంచి 10 కోట్ల మంది ఎవరైతే బద్రులు ఉన్నారో వాళ్ళు యూజ్ చేయడానికి పనికొస్తుంది. సమాజంలో ఈరోజు అనేక భాషలు ఉన్నాయి, లిపి లేనటువంటి భాషలు. మనకు తెలిసే చాలా భాషలకి లిపి లేదు, మాట్లాడుకుంటారు కానీ కమ్యూనికేషన్ ఉంది కానీ లిపి లేదు. కానీ సైన్ లాంగ్వేజ్కి లిపి ఉంది, గ్రామర్ ఉంది. కంప్లీట్ మన లాంగ్వేజ్ ఎట్లయితే మనం అభ్యసించామో సేమ్ సైన్ లాంగ్వేజ్కి అన్ని విధాలుగా ఉన్నాయి. అయితే ఈ బద్రుల్ని సమాజంలో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా, ఎందుకంటే మిగతావన్నీ మనం చేయగలిగిన శారీరక పనులు అన్నీ కానీ చేయగలుగుతారు, తెలివితేటలు ఉన్నాయి. అయితే కమ్యూనికేషన్ లేనప్పుడు
మనిషి హ్యాండిక్యాప్ లెక్క. అన్నీ బాగున్నా కమ్యూనికేషన్, సపోజ్ మనం వేరే దేశంకి వెళ్ళాము, ఆ భాష మనకు రానప్పుడు ఇట్స్ వీఆర్ లైక్ ఎ హ్యాండిక్యాప్. సో ఈరోజు భగవంతుడు వాళ్ళకు కొంత కొరత పెట్టినా ఈ కమ్యూనికేషన్ని మనం సమాజము, ప్రభుత్వము ఆ బ్రిడ్జ్ని గ్యాప్ చేయొచ్చు. ఎలాగా? ఆ సైన్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేయడం. ఈరోజు వెల్ఫేర్ విషయానికి వస్తే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే గతంలో ఇస్తున్న 3,000 పెన్షన్ నుంచి ఈరోజు 6,000 చేశాం. కానీ అది వాళ్ళకు కొద్దిగా ఊరట ఇస్తుంది, కానీ వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేయాలి. ఉదాహరణకి ప్రభుత్వాలు చేయాల్సింది కానీ ఏంటంటే, రేపు అన్నోళ్ళతో అందరితో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి, చంద్రబాబు గారితో కానీ మాట్లాడి, గ్రీవెన్స్ డేకి వెళ్ళాము, గ్రీవెన్స్ డేకి వాళ్ళు చెప్పుకోవాలి. అక్కడ సైన్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తి ఉండాలి. సైన్ లాంగ్వేజ్ అంటే ఆయన భద్రుడే ఉండాల్సిన అవసరంలే. ఈరోజు మనం ఇతర లాంగ్వేజ్లు ఎట్లా నేర్చుకుంటున్నామో, పక్కన తమిళనాడు ఉంది, కొద్దిగా బేసిక్ తమిళ్ మనకు అందరికీ తెలుసు, కొద్దిగా వణక్కం తెలుసు, ఎలాగున్నారు చెప్పడం తెలుసు. అలాగే బేసిక్ ప్రతి ఒక్కరం కానీ సైన్ లాంగ్వేజ్ని కానీ ఇంప్రూవ్ చేస్తే వీళ్ళల్లో ఉండే ఆ మానసిక ఆందోళన, వాళ్ళల్లో డిస్క్రిమినేషన్ లేకుండా చేయాలంటే కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ని ప్రభుత్వం పోలీస్ స్టేషన్ పోయి చెప్పాలి. అక్కడ సైన్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తి ఉండాలి. సో అలాగా ప్రభుత్వం కానీ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తే, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా దీనిపైన ఆయన ఇవన్నీ కానీ ఇంప్రూవ్ చేస్తారు, వాళ్ళకి ఎసురుబాటు తీసుకొని వస్తారు. రెండోది, గతంలో కానీ వీళ్ళకి ఎప్పుడు అవసరం ఉన్నా ఈ తెలుగుదేశం కార్యాలయం వాళ్ళకి ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది. మా ఏదైనా ఎక్స్క్లూజివ్ మీటింగ్స్ ఏమైనా లేకపోతే గతంలో కానీ ఈ హాల్ ఏర్పాటు చేశాం. పెద్దలతో అందరితో మాట్లాడి ఫ్యూచర్లో కానీ ఈ హాల్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఎక్కడ మాకు అటువంటి అభ్యంతరం లేదు. అలాగనే వీళ్ళకి కావాలి, కొత్తగా వాళ్ళకి ఎక్కడ స్థలం లేదు, మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి. నెల్లూరు జిల్లాలోనే దాదాపు 1000 మంది ఉన్నారు వీళ్ళు, ఇది అసోసియేషన్లో. ఇంకా దీంట్లో జాయిన్ అవ్వకుండా ఎంతమంది బిడ్డలు ఉన్నారో ఎంతోమంది ఉంటారు. అయితే వీళ్ళకు ఒక హాల్ కావాలంటే చంద్రమోహన్ రెడ్డి గారిని అడిగాను. ఇప్పుడు ఆయన సిఎస్ఆర్ ఫండ్ నుంచైనా, వ్యక్తిగతంగా అయినా, స్నేహితుల దగ్గర నుంచి అయినా ఏర్పాటు ఒక 25 లక్షలు చేస్తానని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు విపిఆర్ గారు కానీ సహాయం చేస్తా అన్నారు. తప్పకుండా దీనికి కావాల్సిన స్థలం కలెక్టర్ గారితో మాట్లాడి వీళ్ళకి ఒకటి ఏర్పాటు చేయగలిగితే దిస్ విల్ బి ఏ సెల్ఫ్ సస్టైన్డ్, వీళ్ళకి మనం ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. నేను నాయకులకు కానీ వీళ్ళు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేసినప్పుడు రాజకీయ నాయకులు, కలెక్టర్లు, ఐపీఎస్లు వీళ్ళ ప్రోగ్రామ్స్కి పోయి అటెండ్ అవ్వండి, సమయం తీసుకొని. లెటస్ ప్రమోట్ దెమ్, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిది ఉందని తెలియజేస్తూ మరోసారి కార్యక్రమంకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.